వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ తిరుపతి రెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు జరిగిన ట్రేడింగ్ అండ్ రేపు ఎలా ఏమేం పాసిబిలిటీస్ ఉంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు డేటా చూస్తే మనకి ఈరోజు ఎఫ్ఐ అండ్ డిఏ డేటా చూస్తే బోత్ పీపుల్ ఎఫ్ఐఎస్ కూడా బయ్యింగ్ చేశారు ఈరోజు కొంచెం 4,700 crore అండ్ డిఏఎస్ కూడా బయ్యింగ్ చేశారు ఆఫ్టర్ లాంగ్ టైం. సో చాలా డేస్ తర్వాత ఎఫ్ఐఎస్ అయితే బయ్యింగ్ సైడ్ టర్న్ అయ్యారు అండ్ డిఏఎస్ కూడా బయ్యింగ్ సైడే ఉన్నారు. మేబీ మార్కెట్ బాటంలో ఉంది కాబట్టి కొంత అప్ సైడ్ మూవ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో ఇది ఎఫ్ఐడిఏ డేటా అయితే బోత్ ఆర్ ఇన్ బయ్యింగ్ సైడ్. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎలా అయింది ఏంటి మనం చూస్తే నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసామో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎలా జరగడానికి పాసిబిలిటీ ఉందో ఆల్మోస్ట్ అలానే మనకి జరిగింది. సో ఫస్ట్ మనం చూస్తే నిన్నటి హై ఏదైతే ఉందో ఇది నిన్నటి హై మనకి. సో ఈ హయ్యర్ జోన్లో మార్కెట్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఒక ఒక ఫస్ట్ 15 మినిట్స్లో పుట్ సైడ్ ప్రీమియం ఎక్స్పాండ్ అయింది. ఆఫ్టర్ దట్ పుట్ సైడ్ స్టాప్ లాసెస్ ట్రిగర్ అయ్యాయి. ఎవరైతే స్టాప్ లాసెస్ తీసేసుకుంది మార్కెట్ ఇక్కడ. సో ఇనీషియల్గా ఎవరైతే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళ స్టాప్ లాసెస్ ఈ క్యాండిల్ తీసేసుకుంది. ఆఫ్టర్ దట్ మార్కెట్లో షార్ప్ ఫాల్ వచ్చింది, ఇక్కడ ఒక బాటమ్ ఫామ్ చేసింది. అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ టర్న్ అయ్యి మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అదే జోన్కి రీచ్ అయ్యి దానికి నియర్గానే మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇట్స్ సైడ్ వేస్ ఎక్స్పైరీ. సెన్సెక్స్ ఎక్స్పైరీ అయితే ఇలా జరిగింది. ఒకసారి నిఫ్టీ చూద్దాం ఈరోజు ఎలా ట్రేడ్ అయింది అంటే. సో నిఫ్టీ నిన్నటి జోన్ ఏదైతే ఉందో ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం నిఫ్టీని. సో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే నిన్నటి ఎగ్జాక్ట్ నిన్నటి సపోర్ట్ లెవెల్, నిన్న మేజర్ సపోర్ట్ లెవెల్ నుంచి బౌన్స్ అయింది మార్కెట్. ఈ రోజు కూడా ఏమైందంటే సేమ్ ఒక విక్ క్యాండిల్, బాటమ్ విక్ ఉండి అప్ సైడ్ స్మాల్ బాడీ ఉన్న హ్యామర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇట్స్ ఆల్సో షోయింగ్ బయ్యింగ్ ప్రెజర్ అండ్ ఎఫ్ఐఎస్ ఆల్సో బయ్యింగ్ సైడ్ టర్న్ అయ్యారు. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఇండికేషన్. ఒకసారి మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేస్తే ఎలా స్టార్ట్ అయింది ఈరోజు మార్కెట్ ఏంటి. సేమ్ లైక్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ బోత్ ప్రైస్ యాక్షన్ ఒకేలా ఉంటుంది. సో సేమ్ హయ్యర్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది, రిజెక్ట్ అయింది ప్రైస్. రిజెక్ట్ అయ్యి మళ్ళీ అగైన్ మనకి ఒక బౌన్స్ వచ్చింది, ఆ తర్వాత ఫాల్ ఇక్కడ బాటమ్ ఫామ్ చేసింది, దెన్ అగైన్ మార్కెట్ టర్న్ అయింది. సో సింపుల్. మార్కెట్ ఈరోజు నిన్న ఏదైతే జోన్లో ట్రేడ్ అయిందో ఈరోజు అదే జోన్లో ట్రేడ్ అయింది. సో రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అంటే మనం రేపటికి లెవెల్స్ ఎలా పిక్ చేద్దామంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసి 23,000 లెవెల్. మనకి 23,000 లెవెల్ అనేది మేజర్ లెవెల్. రేపు 23 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ 23,132 అండ్ నెక్స్ట్ వచ్చేసి 23,230. ఈ 2 లెవెల్స్ కీ అనమాట. అప్ సైడ్ వచ్చేసి 23,000 మేజర్ లెవెల్ ఈ రోజు అండ్ నిన్నటి హై కూడా, నిన్నటి హై ఈ రోజు హై. సో రేపు ఇది కానీ బ్రేక్ అయితే మార్కెట్లో 23,130 వరకు అంటే 130 పాయింట్స్ మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్మాల్ రేంజ్ అనేది మూవ్ అవ్వచ్చు. ఆ తర్వాత మేబీ ఇక్కడ కూడా కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇది కూడా బ్రేక్ అయ్యి 23,235. సో ఆ తర్వాత ఇది ఫైనల్ రెసిస్టెన్స్. సో ఇది మేజర్ లెవెల్ అనమాట. మేబీ ఈ లెవెల్ దగ్గర నుంచి ప్రైస్ రివర్స్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే. ఇంకా లైక్ డౌన్ సైడ్ మూవ్ అయితే మేజర్ లెవెల్ వచ్చేసి 22,720 ఆర్ 23,700. ఇదంతా ఆల్మోస్ట్ 22,800 నుంచి 22,700. ఈ 100 పాయింట్ జోన్ అనేది మేజర్ సపోర్ట్ జోన్. ఇక్కడ 22,800 అండ్ 22,700 ఈ 100 పాయింట్ జోన్ అనేది మేజర్ జోన్. అండ్ అప్ సైడ్ వచ్చేసి 23,132 అండ్ 23,235. సో ఇవి మేజర్ కీ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ ఒకసారి మనం 4 అవర్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ హయ్యర్ లెవెల్లో ఒక ట్రెండ్ లైన్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ హై పాయింట్ ఏదైతే 23,235 బ్రేక్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ ట్రెండ్ లైన్ వచ్చి 23,400 దగ్గర ఉంది. సో ఇది మేజర్ లెవెల్ 23,400 ఆ జోన్ అనేది. ఇన్ కేస్ ఎందుకనంటే ఎఫ్ఐఎస్ కూడా బయ్యింగ్ సైడ్ టర్న్ అయ్యారు కాబట్టి సో మేబీ మార్కెట్ కూడా కొంత మేజర్ బాటంలో ఉంది కాబట్టి అండ్ సస్టైన్ అవుతుంది ఈ బాటంలో. కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అది రేపు వస్తుందా లేదా ఎక్స్పైరీ వస్తుందా చూడాలి. సో అండ్ ఈ వీక్ ఫెడ్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి అది కూడా ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్. ఇది సింపుల్ అనాలిసిస్ నిఫ్టీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.